రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ కబ్జాల ప్రభుత్వానికి అప్పగింతలు కొనసాగుతున్నాయి. 6 ఎకరాల భూమిని 2 వ్యక్తులు జిల్లా కలెక్టర్ ఎస్పీ సమక్షంలో సరెండర్ చేశారు. తంగలపల్లి మండలం పారంపల్లికి చెందిన కూరవేణి నర్సయ్య అనే వ్యక్తి 5 ఎకరాలు, మండేపల్లికి చెందిన మూసలింగం 1 ఎకరం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. వీరు లబ్ధి పొందిన రైతు బంధు, పీఎం కిసాన్ డబ్బులు రికవరీపై దర్యాప్తు చేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఇక ఆక్రమణకు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తామని తెలిపారు. ఈరోజు ఇద్దరు మహానుభావులు వచ్చారు. సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు. ఆయన 2018 నుంచి 464 సర్వే నెంబర్లో 5 ఎకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు. దాదాపుగా 6 టైమ్స్ రైతు బంధు మొత్తం తీసుకున్నారు. దీంతోపాటు పీఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు. సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూసలింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా 365 సర్వే నెంబర్లో 1 ఎకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు. వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచిదనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ నుండి 7 పిటిషన్స్ వచ్చినాయి. మనం 7 ఎఫ్ఐఆర్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది లోకల్ పీపుల్, అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓస్ పేరు కూడా మనం వచ్చినాయి. అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు, అంటే చాలా ఓల్డ్ ఉన్నారు, అందువల్ల పోటీగా వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా 1-2-3 ఉన్నారు, వాళ్ళ కోసం కూడా టీం చెప్తుంది. మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం 100% గట్టిగా ఉంటాము. కేసు రిజిస్టర్ చేసి జైలు కూడా పంపిస్తున్నాం. 7 పీపుల్ ఇప్పటి వరకు మనం